సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారితో విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో ప్రారంభమైన తెలుగు సినీ నిర్మాతల సమావేశం. పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వచ్చాము. ఇది ఒక గుడ్ విల్ విజిట్. ఈ విజిట్లో ఏంటంటే మేము కులాసాగా మాట్లాడుకోవడం కాకుండా మేము ప్రత్యేకంగా వచ్చింది చీఫ్ మినిస్టర్, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి అపాయింట్మెంట్ ఇస్తే మా ఇండస్ట్రీ మొత్తం తరలి వచ్చి, అంటే మా ఛాంబరు ఇతర అన్ని అసోసియేషన్స్ కలిపి ఒకసారి వచ్చి చీఫ్ మినిస్టర్ గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, వీరందరినీ అభినందించడానికి ఒకరోజు మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అని అడగడానికి వచ్చాం. వారు తప్పకుండా త్వరలో అది చేస్తామన్నారు. చాలా గట్టిగా మాట్లాడతానండి, మీది వీకేమో చూడండి. ఆ పని మీద వచ్చాం. చాలా మనస్ఫూర్తిగా కాసేపు మాట్లాడి చాలా ఆనందపడ్డాం. త్వరలో మళ్ళీ టోటల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ తోటి ఇక్కడికి వచ్చి వారిని అభినందించడానికి మళ్ళీ వస్తాం. థ్యాంక్ యూ. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రులు రోజా, అంబటి రాంబాబు పిచ్చి కుక్కల్లా మాట్లాడుతున్నారు, అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు, రోజా తప్పుడు మాటలు మాట్లాడుతుందంటూ మండిపడ్డారు. మరి జగన్మోహన్ రెడ్డి ఒక గజ దొంగ అయితే మీరందరూ కూడా దొంగల ముఠాగా ఏర్పడి ఈ రాష్ట్రాన్ని దోచుకొని దాహం తీరలేక మీరు చేసిన తప్పును కప్పుపుచ్చుకోవడానికి నారా చంద్రబాబు నాయుడు గారిపై అల్లజలు సృష్టిస్తున్నాడు. అప్పుడే గొడవలు మొదలైన చెప్తున్నారే. మీ హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ 5.5 ఏళ్ల కాలంలో ఎన్ని అరాచకాలు సృష్టించారు. రాష్ట్ర ప్రజలు భయభ్రాంతులైపోయారు. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా జరగని గొడవలు ఈ రాష్ట్రంలోని అక్రమాలు కానీ, భూదండాలు కానీ, దోపిడీలు కానీ, మానవంగాలు కానీ, హత్యలు కానీ ఎన్ని జరిగిందో కొక్కోలంగా ఉన్నాయి. మీరు ఆ రాష్ట్ర శాంతి భద్రతల గురించి మాట్లాడేది. ఇవాళ మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు, రోజా గారు అంటున్నారు ప్రజాస్వామ్యం అనే ఒక పదం. ప్రజాస్వామ్యం అనేది ఇవాళ గుర్తుకొచ్చిందా? మరి మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలదా? రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది అంటున్నారు. ఎక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది? రెడ్ బుక్లో ఉన్న పేర్లేంటి? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో సివిల్ సర్వీస్ ఆఫీసర్లు ఎవరైతే హైయర్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి స్వామి భక్తిగా, అతి ప్రేమ భక్తిగా వ్యవహరించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఖజానాను దోచుకోవడే కాకుండా రాష్ట్ర ప్రజల్ని భయభ్రాంతులు చేయడానికి ప్రధాన పాత్ర వహించిన అధికారుల పేర్లు ఉన్నాయి. ఈ రోజు ఉదయం 7 గంటలకు 11వ డివిజన్ రెల్లీస్ కాలనీలో మున్సిపల్ కార్పొరేషన్ వాటర్ను పరిశీలిస్తున్న మంత్రి నారాయణ, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ఎక్కడైతే ఓపెన్ డ్రైన్స్ ఉంటాయో ఓపెన్ డ్రైన్స్లో వాటర్ ఓవర్ఫ్లో అయ్యి అవి ట్యాప్స్లో ఎక్కడన్నా ట్యాప్స్ కనెక్షన్స్లో ఎక్కడన్నా చిన్న లీక్ ఉంటుంది, దాంట్లో పోవటం, అది ఆ నీళ్లు తాగటం, కలుషితం కావటం దానివల్ల జరుగుతుంది. అందుకని యాక్చువల్గా అధికారులందరికీ మన టెలికాన్ఫరెన్స్ పెట్టి స్టేట్ మొత్తం అన్ని మున్సిపాలిటీస్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఇమీడియట్గా సిల్ట్ డ్రైవ్ చేయమని. 2014-19 దాకా కూడా మంత్రిగా ఉన్నప్పుడు ఎవ్రీ ఇయర్ ముఖ్యమంత్రి గారు దీనిలో స్పెషల్ డ్రైవ్ చేయమనేవాడు, సిల్ట్ డ్రైవ్. ఎందుకంటే కాలువల్లో ఉండే డ్రైన్స్, ఓపెన్ డ్రైన్స్లో ఉండే సిల్ట్ తీసేస్తే వాటర్ ఫ్రీగా ఫ్లో అయితే అప్పుడు ఏమవుతుందంటే స్ట్రక్ కాదు. అప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ వీలైనంతవరకు మినిమైజ్ కావడానికి ఉంటుంది. దాని మీద యాక్చువల్గా స్పెషల్ డ్రైవ్ చేయమని ఇవాళ కూడా అధికారులతో కూర్చొని డ్రైవ్ చేసి సిల్ట్ తీసి వీలైనంతవరకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా చెప్పలేదు. డ్రైనేజ్ చాలా ఇబ్బందిగా ఉంది. వంటల్లో కూడా అందరూ చూశారు. ఇప్పటికీ మెరుగుపడలేదు. చాలా దశాబ్ద కాలంగా ఇబ్బంది పడుతున్నారు. అది ఎల్లంటి డ్రైన్లు అన్నది ఇంతవరకు సంబంధించి ఇక్కడ 2 రకాలండి. ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ లైన్స్ ఒకటి, తర్వాత ఓపెన్ డ్రైన్స్, క్లోజ్డ్ డ్రైన్స్. ఇప్పుడు యాక్చువల్గా అండర్ గ్రౌండ్ సివరేజ్ క్లోజ్ డ్రైన్స్కి యాక్చువల్గా మ్యాక్సిమం వీలైనంత పూర్తి చేయాలని యాక్చువల్గా ప్రయత్నిస్తున్నాం. అది వస్తే యాక్చువల్గా ఈ ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ జీరో అయిపోతాయి. ఈరోజు ఓపెన్ డ్రైన్స్ ఉంటాం, ఓపెన్ డ్రైన్స్ పక్కనే ఈ ట్యాప్ లైన్స్ ఉండటం జరుగుతుంది. అలా కాకుండా అండర్ గ్రౌండ్ సివరేజ్ 100% వచ్చిన రోజు ఈ ప్రాబ్లం అవుతుంది. దానికి ఫైనాన్స్ అమౌంట్ చాలా ఎక్కువ అవుతుంది. దాన్ని కూడా స్టేజ్ బై స్టేజ్ ఆల్ మున్సిపాలిటీస్ చేస్తాం.
దానికి కొంత సమయం తీసుకుంటాం. ఓకే. గౌరవ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమం వైద్య విద్యాశాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ ఆదివారం స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ మాజీ మంత్రివర్యులు నెట్టెం రఘురాం ఆసుపత్రులు పరిశీలించారు. గ్రామాల్లో అనేక సంవత్సరాలుగా నిర్వహణ లేకపోవడం, డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ని శుభ్రపరచకపోవడం, వాటి పైగా ఈ డ్రైనేజ్ కాలువల పైననో కాలువల పక్కనో వేయడం వల్ల ఆ డ్రైనేజ్ వాటర్ కూడా కలవడం ఒక కారణంగా కనిపిస్తుంటే, కొంతమంది పానీపూరి తిన్నామనో లేదా హాస్టల్లో ఉండి అక్కడ ఏదో దీని బారిన పడ్డామని కూడా చెప్తున్నారు. ప్రధానంగా మున్సిపాలిటీ ప్రాంతంలో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఈ నీటి సరఫరా పైపులు లీకేజీల కారణంగా ఈ సమస్య ఉత్పన్నమవుతూ ఉంది. నిర్వహణ లేకపోవడంతో ప్రధానంగా ఈ సమస్య గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహణకి పంచాయతీ 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన నిధుల్ని దారి మళ్లించడం ఒక కారణంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నిర్వహణ లేకపోవడం చాలా చోట్ల చెప్తున్నారు. 6 నెలల నుంచి 8 నెలల నుంచి జీతాలు కూడా సక్రమంగా శానిటేషన్ సిబ్బందికి అందడం లేదు. నేను రాజకీయ విమర్శలు చేయడం కాదు, కానీ గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఎక్కడైనా సరే ప్రజల ఆరోగ్యం అనేది ప్రభుత్వం బాధ్యత. దానికోసం చర్యలు తీసుకుంటాలి, నిరంతరం మానిటర్ చేస్తూ ఉండాలి. గత ప్రభుత్వం ఇటు పనులు చేయకపోవడం దురదృష్టకరం. దాని పర్యావసనాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. అందుకని దీనికి అనుబంధంగా ఉంటున్న ఇతర మంత్రిత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో, పంచాయతీరాజు, అదేవిధంగా మున్సిపల్ శాఖ, మన ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నేతృత్వంలో ఒక రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఆ సందర్భంగా ఈ విషయాల మీద చర్చలు జరగడం జరిగింది. సమస్య తీవ్రత కూడా చర్చించడం జరిగింది. పులివెందులలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. కార్యకర్తల తోపులాటలో కిటికీ అద్దాలు పగిలాయి. పులివెందులలో ఎటువంటి రాళ్లదాడి జరగలేదు. పార్టీ కార్యాలయం వద్ద ఎటువంటి నినాదాలు చేయలేదు. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి ప్రజలు ఆతృతతో ఒకరిపై ఒకరు తోపులాట జరిగింది. పులివెందుల డీఎస్పీ వినోద్ కుమార్ రెడ్డి పార్టీ ఆఫీస్ రావడం జరిగింది. పార్టీ ఆఫీస్లో అందరూ కూడా పార్టీ వాళ్ళ లోపలికి పిలిచే క్రమంలో బయట నుంచి అందరినీ పంపించడం జరుగుతూ ఉంటుంది. దీనికి 2 పార్టీలు అంటే ఎంట్రన్స్లో వాళ్ళు ఒక చిన్నగా వచ్చి ఆ కైదిలో కొన్ని రెగ్యులరైజ్ చేస్తూ మనుషులు లోపలికి పంపించడం. ఇక్కడ డ్రోన్ పెయింటింగ్ అనేసి అంటా ఉన్నారు. మోస్ట్ ప్రెమిసెస్ కార్యకర్తలు ఆస్కారం. అలాగే అద్దాలు పడిన అద్దాల మీద అది ఏమైందంటే ఈ అన్ని కూడా క్లాసెస్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఈ క్వశ్చన్లో అది క్లాస్ అట్లా ట్రాక్ ఇచ్చింది. మిగతా విషయాలు అంతా కూడా సవ్యంగా జరిగిపోతూ ఉంది. 10 నిమిషాల్లో అమ్మవారిని దర్శించుకున్న గౌరవ రాష్ట్ర సీఎస్ శ్రీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఐఏఎస్ గారు నామాన్యగ్నియే
दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते श्रीर्वद्युस्त्वमायुष्यमानोऽभ्यमामेधाक्षोभामानमहेयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः समस्त सम्मंगलानि भवन्तु पुनर्दर्शन प्राप्ति ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.